ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని కీర్తనాకారుడి ద్వారా కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు సెలవిస్తుంటే, ఈ వ్యక్తి చేసిన పనేంటో చూడండి. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమం జరిగించాడు. ఆపత్కాలమందు దేవుడు మొర్రపెట్టమంటే ఈ వ్యక్తి దేవునికి మొర్ర పెట్టకుండా వేరొక వ్యక్తి సహాయాన్ని కోరాడు. తత్ఫలితంగా 21 ఆఖరి భాగాన్ని మనం చూస్తే అతనికి సహాయము చేయలేదు. అదేవిధంగా తను ఏమనుకున్నాడంటే, ఇతర దేశపు యొక్క రాజుల యొక్క దేవతలు వాళ్ళకు సహాయం చేస్తున్నాయి కాబట్టి ఆ సహాయం నాకు కూడా కావాలని చూశాడంట. దేవుడేమో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానని చెప్తుంటే, మనుషులమైనటువంటి మనము కూడా దేవుని మాటను మీరి ఎన్నో మార్లు మనుషుల యొక్క సహాయాన్ని కోరుకున్నాము. అది దేవుని దృష్టికి ఏ విధంగా మార్చబడిందంట? ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమము జరిగించెను.